భగవంతుణ్ణి ఏమడగాలి? వివేకానందయుక్త వయసులో ఉండగా తండ్రి విశ్వనాథ దత్తా హఠాత్తుగా కన్నుమూశారు. ఒక్కసారిగా కుటుంబం పేదరికంలో కూరుకుపోయింది. పెద్ద కుమారుడైన వివేకానందే ఆధారమయ్యాడు. పట్టభద్రుడైన ఆయనకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గురువు పరమహంస వద్దకు వెళ్లి బాధ పంచుకున్నాడు. అప్పుడాయన సమీపాని ఉన్న దక్షిణేశ్వర కాళీ ఆలయం వైపు చూపిస్తూ, ఇవాళ మంగళవారం. ఈ రోజున అమ్మవారిని ఏది కోరితే అది అనుగ్రహిస్తుంది. వెళ్ళి ప్రార్థించు అన్నారు. ఆ సాయంత్రం వివేకానంద మందిరానికి వెళ్లి అమ్మను ప్రార్థించారు. తిరిగొచ్చాక రామకృష్ణులు, అమ్మ ఏమంది? అనడిగారు. అరే, అడగటం మర్చిపోయానే అని వివేకానంద మదనపడ్డారు. సరే, మళ్ళీ వెళ్ళు అన్నారు పరమహంస. ఈసారి అదే పరిస్థితి. మూడోసారి స్వామీజీ కాళీ ఆలయానికి వెళ్లి వచ్చాక ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపించారు. పరమహంసను ఉద్దేశించి, జగన్మాతను డబ్బు కావాలని ఎలా అడగగలను? అలా చేస్తే మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది. నిస్వార్థ ప్రేమతో, భక్తితో అమ్మను అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని ప్రార్థించాను అన్నారు వివేకానంద. కానీ అమ్మవారి కృప, గురువుగారి ఆశీస్సుల ఫలంగా అప్పటి నుంచి వివేకానంద కుటుంబానికి ఎలాంటి లోటు రాలేదు. అవసరమైన వసతులకు ఇబ్బంది కలగలేదు. కాంట్రిబ్యూట్ బై ప్రహ్లాద. Ah!